న్యూమరికల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చి బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్లో సపోజ్ దట్ f ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b and f of a into f of b less than 0. By intermediate value theorem, f has at least one 0 in the interval closed interval a, b. ఇక్కడ f అనేది ఏం చెప్తున్నారు, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. అండ్ నెక్స్ట్ ఇంకా కండిషన్ ఏమవ్వాలి మనకి, f of a into f of b. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమవ్వాలి, కంపల్సరీ లెస్ దాన్ 0. ఇది దేని నుంచి యూస్ చేసి చెప్తున్నాం, ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అన్నాం. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ వాల్యూ థియరమ్స్ అవి సెకండ్ ఇయర్లో చూస్తాం. అలాగే ఇప్పుడు f of a into f of b లెస్ దాన్ 0 అవ్వాలంటే మీనింగ్ ఏంటి మనకి, అయితే రెండు లెస్ దాన్ అవ్వాలి. ఇప్పుడు లెస్ దాన్ 0 అయినా ఒక గ్రేటర్ దాన్ 0 అయినా కంపల్సరీ ఏమవుతుంది, అది మనకి లెస్ దాన్ 0 అవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఈ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఈ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ప్రాసెస్ చూసుకోండి. we నెక్స్ట్ కన్క్లూడ్ x1 ఈక్వల్ టు, ఫస్ట్ x1 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ x1 అనేది ఎలా తీసుకుంటాం, మనకి ఇంటర్వెల్ ఇస్తున్నాడు కదా, a ప్లస్ b బై 2, a ప్లస్ b బై 2. అండ్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, f of x1. ఇప్పుడు f of x1 వచ్చిన తర్వాత ఇప్పుడు f of x1 ఈక్వల్ టు 0, దెన్ x1 ఈజ్ ద రూట్ ఆఫ్ ద f. ఇప్పుడు x1 అనేది ఏమవుతుంది, రూట్ ఆఫ్ ద f అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు f of a ఇంటూ f of x1 లెస్ దెన్ 0 అయిందనుకోండి, f of a ఇంటూ f of x1 అంటే ఏవి ఆపోజిట్ సైన్లో ఉన్నాయో చూసుకుంటాం. f of a f of x1 ఆపోజిట్లో ఉన్నాయా, లేదా f of b f of x1 ఆపోజిట్లో ఉన్నాయా అని. ఇప్పుడు f of a ఇంటూ f of x1 లెస్ దెన్ 0 ఆర్ f of x1 ఇంటూ f of b లెస్ దెన్ 0 అవుతుంది. దెన్ ద రూట్స్ ఆర్ లైస్ బిట్వీన్. అప్పుడు రూట్ దేనికి మధ్యలో ఉంటుందని తీసుకుంటాం, ఏకి x1కి మధ్యలో ఉంటుందని. లేదా అదే మనకి f of x1, b f of b లెస్ దెన్ 0 అయితే x1, b అని తీసుకుంటాం. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫైండ్ x2. ఇప్పుడు x2 ఏం చేస్తాం, ఫస్ట్ సపోజ్ మనకి ఈ ఇంటర్వెల్ మధ్యలో ఉందని తీసుకున్నాం అనుకోండి, అంటే ఏమవుతుంది x1 ప్లస్ b బై 2. లేదు ఏకి x1కి మధ్యలో ఉందని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, x2 అనేది a ప్లస్ x1 బై 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ f of x2. కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్. ద రూట్స్ లైస్ బిట్వీన్ ద ఇంటర్వెల్ హూజ్ లెంత్ ఈజ్ half of the length of the original interval. The process is repeated and we stop the iteration when f of x1 is very nearly to 0 or length of interval closed interval a, b is very small. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం f of x2 అంటున్నాం కదా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడి వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం, మనకి ఇది ఏమంటాడు, వెన్ f of x1 ఈజ్ వెరీ నియర్లీ టు 0 వాల్యూకి దగ్గరగా వచ్చేలాగా, లేదా లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b ఈజ్ వెరీ స్మాల్ వచ్చేలాగా, అంటే వీటి మధ్య ఉండే డిస్టెన్స్ వెరీ స్మాల్గా ఉండే వరకు ఈ ఇటరేషన్స్ అనే బైసెక్షన్ మెథడ్ అనేది యూజ్ చేసి ఇటరేషన్స్ని కంప్లీట్ చేస్తాం. ఓకేనా. ఈ బైసెక్షన్ మెథడ్లో ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 4x - 10 = 0 బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏమడుతున్నాడు, ఫైండ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. బైసెక్షన్ మెథడ్ యూజ్ చేసి f of x ఏమి ఇచ్చాడు, x² - 4x - 10. ఓకేనా. ఇప్పుడు లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 అని చెప్తున్నాం కదా, అక్కడ మనకి f of a ఇంటూ f of b లెస్ దెన్ 0 అన్నాం కదా. మరి ఇక్కడ ఏబీ వాల్యూస్ తెలియాలి కదా ఇంటర్వెల్. ఆ ఏబీ వాల్యూస్ కోసం ఏం చేద్దాం, సపోజ్ 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి, రూట్ వాల్యూ కావాలంటే మనకి అది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 మధ్యలో ఉంటుందని తీసుకోవాలి. x1 తీసుకుంటే ఏమవుతుంది, 1 - 4 - 10 నాట్ ఈక్వల్ టు 0. అలాగే 2 తీసుకుంటే ఏమవుతుంది, ఒకసారి 2 తీసుకొని చూద్దాం. f of 2 ఈక్వల్ టు 2² - 4 ఇంటూ 2 - 10 ఏమవుతుంది, 4 - 8 - 10 -14 లెస్ దెన్ 0 కదా. f of -2 తీసుకున్నాం అనుకోండి, f of -2 తీసుకుంటే ఏమవుతుంది, -2² - 4 ఇంటూ -2 - 10 దట్ ఈక్వల్ టు -2² అంటే 4 - ఇంటూ మైనస్ +8 - 10 4 + 8
12, 12 minus 10, 2. గ్రేటర్ దెన్ 0 కదా. అంటే ఇప్పుడు రూట్ వాల్యూ మనకి దేనికి మధ్యలో ఉంటుంది, 2కి -2కి మధ్యలో ఉంటుంది. అంటే -2కి 2కి మధ్యలో ఉంటుంది. f of x equal to 0 is continuous on క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 2. a, b అన్నాం కదా. ఇక్కడ a వాల్యూ -2, b వాల్యూ +2. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ చేయండి. ఇలా మనం స్టార్టింగ్ స్టెప్ చేసినప్పుడు దీని ఏమంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అని అంటాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్లో ఏం తీసుకుంటాం ఇప్పుడు ఏ అంటే ఏమైంది -2, b అంటే +2. ద రూట్ లైస్ బిట్వీన్ -2 and +2. హియర్ a ఈక్వల్ టు -2 అని తీసుకోండి. దీన్ని a1 అనుకోండి. b1 ఈక్వల్ టు 2 అని తీసుకోండి. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలని చెప్పాం, క్యాలిక్యులేట్. ప్రాసెస్ చెప్పినప్పుడు క్యాలిక్యులేట్ x1 ఈక్వల్ టు a + b/2 అన్నాం కదా. అంటే ఇక్కడ ఏం తీసుకుందాం, a1 + b1/2. a1 అంటే ఎంత, -2 + 2/2, దట్ ఈక్వల్ టు 0/2. 0/2 అంటే 0నే కదా. ఇప్పుడు x1 వాల్యూ ఏమైంది, 0 అయింది. ఇప్పుడు f(0) తీసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది, f(0) అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో తీసుకోండి, x² - 4x - 10 కదా. 0 తీసుకుంటే ఏమవుతుంది, 0 - 4 × 0 అంటే 0 అవుతాయి రెండు. ఇంకేం మిగులుతుంది మనకి, -10. ఇప్పుడు ఈ వాల్యూ -10 అంటే ఏమవుతుంది మనకి, <0 గ్రేటర్ దెన్ 0. అంటే ఇప్పుడు మనకి ఇదేమో లెస్ దెన్ కండిషన్ వచ్చింది. ఇదే వాల్యూలో మనకి గ్రేటర్ దెన్ కండిషన్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇది లెస్ దెన్ కాబట్టి గ్రేటర్ దెన్ ఎక్కడ వచ్చింది మనకి, f(-2) దగ్గర గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే ఇప్పుడు రూట్ దేనికి మధ్యలో ఉంటుంది, ద రూట్ లైస్ బిట్వీన్ -2 and 0. కానీ అర్థమైందా, అంటే ఈ ఇంటర్వెల్ ఏమైంది, తగ్గింది కదా. మనం ఫస్ట్ ఏమనుకున్న ఇంటర్వెల్లో -2కి 2కి మధ్యలో ఉంటుంది అన్నాం. మళ్ళీ ఇంటర్వెల్ ఎంత చూస్తే ఏమైంది, -2కి 0కి మధ్యలో వస్తుందని చెప్తున్నాం. ఇలా మనం ప్రాసెస్ మనం ఫైండ్ చేసింది <0 వచ్చింది కాబట్టి ఇంకొక దాని ముందుండే గ్రేటర్ దెన్ 0 వాల్యూ తీసుకోవాలి. అదే ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వస్తే దాని ముందుండే <0 వాల్యూ తీసుకుని ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది మనకి, దేనికి రూట్ మధ్యలో ఉందో చూడండి. -2కి 0కి అనుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ a2 ఈక్వల్ టు ఏమవుతుంది, -2, b2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, నెక్స్ట్ x2 ఫార్ములా ఏమవుతుంది, a2 + b2/2. a2 వాల్యూ ఎంత, -2, b2 వాల్యూ 0/2, దట్ ఈక్వల్ టు -2/2. -2/2 అంటే -1. నేను ఇప్పుడు f(x2) ఫైండ్ చేయండి. f(x2) అంటే ఏమవుతుంది, -1 హోల్ స్క్వేర్ -4 × -1 - 10. మనకి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. 1 - × -+4 - 10, 5 - 10 దట్ ఈక్వల్ టు -5. -5 అంటే ఏమైంది, మళ్ళీ మనకి ఇది <0. ఇది <0 వచ్చింది. మనకు ముందు వచ్చిన వాల్యూలో గ్రేటర్ దెన్ 0 ఉన్నది తీసుకోవాలి కదా. గ్రేటర్ దెన్ 0 ఎక్కడ వచ్చింది మనకి, f(-2) దగ్గర. f(-2) దగ్గర కాబట్టి ఇప్పుడు f(x2) ఏం తీసుకున్నా, f(-1) కదా. ద రూట్ లైస్ బిట్వీన్ దేనికి మధ్యలో ఉంటుంది, -2 and -1. ఓకేనా, ద రూట్ లైస్ బిట్వీన్ -2 and -1. అలాగే నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ చేసాం అనుకోండి. థర్డ్ అప్రాక్సిమేషన్ చేస్తే ఏమవుతుంది, a3 ఈక్వల్ టు దేనికి మధ్యలో, -2కి -1 కాబట్టి a3 ఈక్వల్ టు -2, b3 ఈక్వల్ టు -1. ఇప్పుడు x3 అవుతుంది. x3 ఈక్వల్ టు ఏమవుతుంది, a3 + b3/2, దట్ ఈక్వల్ టు -2 - 1/2, దట్ ఈక్వల్ టు -3/2. -3/2 అంటే ఇది కూడా ఏమవుతుంది మనకి, <0 వాల్యూనే కదా. -3/2 అన్న <0నే. సారీ, ఇప్పుడు మనకి ఇది -3/2 వచ్చినా ఏం చేస్తుంది, దీన్ని మళ్ళీ f(x3) ఫైండ్ చేయాలి. f(x3) ఫైండ్ చేసినప్పుడు ఈ -3/2 వాల్యూ అంటే ఏంటి, -1.5. మీకు ఏదైనా ఇక్కడైతే సింపుల్ వాల్యూనే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఒకవేళ తెలియకపోతే ఏం చేస్తాం, మనం క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకోవడమే. క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటే 3/2 చేసుకోండి. 3/2 అంటే ఏమవుతుంది మనకి, 3/2 ఈక్వల్ టు
1.5 వచ్చింది. 3/2 ఈక్వల్ టు ఏం రాస్తా, -1.5. ఇప్పుడు f(x3)లో సబ్స్టిట్యూట్ చేస్తే -1.3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ -1.3 -10 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది మనకి 1.5. ఆల్రెడీ ఆన్సర్లో 1.5 ఉంది కాబట్టి ఏం చేద్దాం, హోల్ స్క్వేర్ తీసుకుందాం. ఆన్సర్ హోల్ స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి, ఆల్రెడీ ఇక్కడ x² కనిపిస్తుంది కదా, x² తీసుకుంటాం. x² చేస్తే ఏమవుతుంది, x² ఈక్వల్ టు 2.25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇదేమవుతుంది 4 ఇంటూ బ్రాకెట్స్ యూస్ చేయండి 1.5 దట్ ఈక్వల్ టు 6 -10 ఏమవుతుంది 2.25 ప్లస్ 6 -10 దీని వాల్యూ ఎంత వచ్చింది, -1.75 -1.75 అనే మనకి ఏమవుతుంది, ఇది <0 ఓకేనా. ఏమవుతుందో చూడండి, మనకి ఫస్ట్ -2 to 2 అన్నాం, నెక్స్ట్ -2 to 0 అన్నాం, నెక్స్ట్ -2 to -1 అన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాం, -1 to 75 అన్నాం, -1.75 అన్నాం, అంటే -2కి దగ్గరగా వస్తుంది కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది, -1.75 ఇదేమో <0, <0 వాల్యూ ఎక్కడ వచ్చింది మనకి, -2 దగ్గర వచ్చింది. అందుకని ఏం తీసుకుంటాం ఇక్కడ నెక్స్ట్, ద రూట్ లైస్ బిట్వీన్ -2 and -1.75. ఓకేనా, ప్రాసెస్ అర్థమైందా. ఇది మీకు సింపుల్గానే ఉన్నాయి కాబట్టి మీరు క్యాలిక్యులేటర్ లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే మనకి క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటే ఇక్కడైతే సింపుల్గా ఉన్నాయి, మనకి ఏమన్నా కొంచెం పెద్దగా వాల్యూస్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకోవడం ఈజీగా అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ మేడం క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలని చెప్పారు కదా, ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా స్క్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. అదే మీకు క్యూబ్ వచ్చింది అనుకోండి, క్యూబ్ అనేది పైన ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ ప్రెస్ చేసి అప్పుడు ఆ క్యూబ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ క్యాలిక్యులేటర్లోనే ఏమైనా నార్మల్గా వైట్ కలర్స్ ఉండే బటన్స్ డైరెక్ట్గా వాల్యూస్ ఉంటే, ఒకవేళ సపోజ్ లాగ్ ఉన్నాయి ఏం చేస్తాం, LN వాల్యూని యూజ్ చేసుకుంటాం. ఒకవేళ ఈ పవర్ కావాలి అనుకోండి, ఈ పవర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ ప్రెస్ చేసిన తర్వాతనే ఇది LN వాల్యూని తీసుకుంటే అప్పుడు ఈ పవర్ X వస్తుంది. అలాగే మీకు రూట్ వాల్యూ కావాలి అనుకోండి, షిఫ్ట్ ప్రెస్ చేస్తే రూట్ వాల్యూ వస్తుంది. ఈ క్యాప్ అంటే ఏమవుతుంది, మనకి క్యాప్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 2/8 వాల్యూ కావాలి, 2³ వాల్యూ కావాలి అనుకోండి, అంటే ఏమవుతుంది, క్యాప్ యూజ్ చేసుకుని పవర్లో తీసుకున్నా కూడా మనకి ఆ వాల్యూ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ x² x³ వరకునే ఉంది, ఇక్కడ 8 వచ్చింది కదా, కనిపిస్తుందా, ఇక్కడ 8 వాల్యూ వచ్చింది, అంటే 2.2³ అంటే 8 అయింది. అలాగే మనకి క్యూబ్ అయితే ఇక్కడ ఈ వాల్యూ ఉంది, దీని కాకపోతే క్యాప్ అన్న యూజ్ చేసుకోవచ్చు. అలా కాకపోతే ఏం చేద్దాం, 2/4 అన్నాం అనుకోండి, 4 ఎక్కడా లేదు కదా మనకి, ఇక్కడ 2/4 అంటే ఏం చేస్తారు, ఈ క్యాప్ తీసుకుంటాం. క్యాప్ తీసుకుంటే దానికి ఏమవుతుంది, పవర్ 4 చేస్తే ఏమవుతుంది, 2/4 అంటే 16. ఓకేనా, హైయెస్ట్ పవర్స్ ఎప్పుడన్నా ఉంటే దాన్ని దేని యూజ్ చేయాలి, క్యాప్ యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే నార్మల్గా ఉండేవన్నిటిని x³ xలో అలా ఉంటే కనుక డైరెక్ట్గా సాల్వ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మనకి సైన్ ఫంక్షన్స్ ఏదన్నా ఉంటే దాన్ని రేడియన్స్లోకి మార్చుకోవాలి. రేడియన్స్లోకి ఎలా మార్చుకుంటామంటే మాడ్లోకి వెళ్తాం. ఫస్ట్ ఇక్కడ మాడ్ కనిపిస్తుంది కదా, మాడ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది బేస్ RAG SD అని. అలా మనకు ముందుకు వెళ్తే డిగ్రీ రేడియన్స్ GRA అని కనిపిస్తుంది. అంటే మనకి డిగ్రీలో కావాలంటే 1 ప్రెస్ చేసుకుంటాం, రేడియన్స్ కావాలంటే 2 ప్రెస్ చేసుకుంటాం. సైన్ కాస్ అలాంటివి ఎప్పుడు కూడా మనకి రేడియన్స్లోనే చేయాలి. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు రేడియన్స్లో చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్. మనం అలా కాదు డిగ్రీస్లో చేసేసాం అనుకోండి, ఆన్సర్స్ అన్నీ మిస్టేక్స్ వస్తాయి మనకి. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకి స్క్వేర్ వరకునే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా దాంట్లో మనకి x² యూజ్ చేసుకో. నెక్స్ట్ 4th అప్రాక్సిమేషన్ చూడండి, దేనికి మధ్యలో ఉంటుందని చెప్పాం, A4 ఈక్వల్ టు -2, B4 ఈక్వల్ టు -1.75.
ఇప్పుడు x4ను ఫైండ్ చేసుకోండి. x4 ఈక్వల్ టు -2 - 1.75/2 ఏమవుతుంది? -3.75/2. దీన్ని సాల్వ్ చేసుకోండి. -1.875 ఓకేనా. ఇప్పుడు f ఆఫ్ -1.875 క్యాలిక్యులేటర్ యూస్ చేసి సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.015625. 1.015625 అంటే ఇది ఏమవుతుంది మనకి గ్రేటర్ దాన్ జీరోనే కదా. ఇప్పటి వరకు మనం చేసేవన్నీ కూడా లెస్ దాన్ జీరోస్ వచ్చాయి. ఇక్కడ మాత్రం ఏమైంది? గ్రేటర్ దాన్ జీరో అయింది. ఇది గ్రేటర్ దాన్ జీరో వచ్చిందంటే మనకి దాని ముందు వాల్యూ ఏది లెస్ దాన్ జీరో అయింది? ఈ వాల్యూనే కదా లెస్ దాన్ జీరో. అంటే ఇప్పుడు రూట్ దేనికి మధ్యలో ఉంటుంది? ద రూట్ లైస్ బిట్వీన్ -1.8751 -1.75. ఇప్పుడు ఏమైంది మనకి? ఇది అనేది ఇంటర్వెల్ అనేది ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చేసామనుకోండి. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? A5 ఈక్వల్ టు -1.875 అండ్ B5 ఈక్వల్ టు -1.75. X5 ఈక్వల్ టు -1.875 ప్లస్ అంటే మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ 1.75/2. అంటే ఇప్పుడు x5 వాల్యూ సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే -1.8125. ఈ 8125ని f ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1.8125 ఈక్వల్ టు 0.53516. ఇదేమవుతుంది? గ్రేటర్ దాన్ జీరో. మళ్ళీ ఇది గ్రేటర్ దాన్ జీరో వచ్చింది. ఈ పైన వాల్యూ కూడా గ్రేటర్ దాన్ జీరోనే కదా. ఇప్పుడు లెస్ దాన్ జీరో వాల్యూ అంటే ఏంటి? ఓన్లీ -1.75 దగ్గర మనకి f ఆఫ్ x వాల్యూ లెస్ దాన్ జీరో అయింది. అంటే దేనికి మధ్యలో ఉంటుంది రూట్ వాల్యూ? ద రూట్ లైస్ బిట్వీన్ -1.8125 అండ్ -1.75. ఇది ఇప్పుడు సిక్స్త్ అప్రాక్సిమేషన్ చేసామనుకోండి. సిక్స్త్ అప్రాక్సిమేషన్లో A6 ఏమవుతుంది? -1.8125. B6 ఈక్వల్ టు -1.75. ఇప్పుడు x6 ఫైండ్ చేస్తే -1.8125 -1.75/2. దీని అంతటి సింప్లిఫై చేస్తే ఇప్పుడు x6 ఏమవుతుందంటే -1.78125. ఇప్పుడు f ఆఫ్ x6 వాల్యూ ఫైండ్ చేయండి. x6 అంటే ఏమొచ్చింది? -1.78125. దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? 0.2978 గ్రేటర్ దాన్ జీరో. మళ్ళీ ఇది కూడా గ్రేటర్ దాన్ జీరో వచ్చింది కాబట్టి లెస్ దాన్ జీరో వాల్యూ ఏంటి? మళ్ళీ 1.75. అంటే ద రూట్ లైస్ బిట్వీన్ -1.78125 అండ్ -1.75. రెండు -1.7. కానీ నెక్స్ట్ సెకండ్ డిజిట్ చూసుకుంటే ఏమైంది? 8, ఇక్కడ 5. నెక్స్ట్ సెవెంత్ అప్రాక్సిమేషన్ చూడండి. సెవెంత్ అప్రాక్సిమేషన్ ఏంటి? దేనికి మధ్యలో ఉందని చెప్పాము? -1.78125. అది A7 అవుతుంది. B7 అవుతుంది -1.75. ఇక్కడ x7 ఈక్వల్ టు ఏమవుతుంది? A7 ప్లస్ B7/2. అంటే A7 వాల్యూ B7 వాల్యూ రాసాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది? -1.765625. అదే వాల్యూని ఇప్పుడు f ఆఫ్ xలో తీసుకుంటే అది ఏమైంది? గ్రేటర్ దాన్ జీరో అయింది. 0.1799 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ జీరో. గ్రేటర్ దాన్ జీరో అయిందంటే దాని ముందు వాల్యూ ఏం తీసుకోవాలి? లెస్ దాన్ జీరో. లెస్ దాన్ జీరో ఎక్కడ? B7 కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? రూట్ లైస్ బిట్వీన్ -1.765625 అండ్ -1.75. అలాగే ఇప్పుడు ఎయిత్ అప్రాక్సిమేషన్ తీసుకున్నాం అనుకోండి. ఎయిత్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది? A8 అనేది -1.765625 అండ్ B8 ఈక్వల్ టు -1.75. ఇప్పుడు x8 వాల్యూ ఫైండ్ చేసాం. x8 వాల్యూ ఎంత వచ్చింది? -1.756. ఇప్పుడు -1.756 అంటే మనకి ఇక్కడ ఉండేది కూడా ఏమైంది? మనకి -1.75 కదా. ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా -1.756. ఇప్పుడు వాల్యూని చూసుకుందాం. x8 వాల్యూ ఏమైంది? ఇక్కడ మనకి 2 డెసిమల్స్తో కట్ చేసామనుకోండి. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఏం చేయొచ్చు? ముందే నెంబర్ ఉంటే దానికి 1 యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం? ఈ 6తో ఇలా ఆపేస్తున్నాం. -1.756
1.76 అని. అలాగే ఇప్పుడు ఆన్సర్ చూసుకోండి, మనకి ఇక్కడ వచ్చింది కూడా చూడండి. ఇక్కడతోటి ఎలా ఆపేసానంటే మీకు డౌట్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ చూసుకుంటే ఏమవుతుంది -1.75. అయితే ఇక్కడ 6 ఉంది, అంటే 5 క్రాస్ చేసింది కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ 1 యాడ్ చేసుకోవచ్చు. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 1 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది 5 + 1 అంటే 6. ఇక్కడ ఏం చేసాం 2 డెసిమల్కి రౌండ్ చేసి చూసాం. ఈ 2 డెసిమల్స్కి రెండు ఈక్వల్గానే వచ్చాయి కదా సొల్యూషన్. ఇక్కడతో మనకి అప్రాక్సిమేషన్స్ అని స్టాప్ చేయొచ్చు. అయితే ఇక్కడ f(x) = 0 రూట్ అడిగాడు కదా, రూట్ ఏమవుతుంది -1.76. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే వాడే అడుగుతాడు కరెక్ట్గా 3 డెసిమల్స్కి 4 డెసిమల్స్కి అడిగాడు అనుకోండి. మనం సమ్ చేస్తూ ఉన్నప్పుడు 3 డెసిమల్స్కి అడిగాడు అనుకోండి, 3 డెసిమల్స్కి ఏ అప్రాక్సిమేషన్స్లో ఈక్వల్గా వచ్చిందో చూసుకోవడం, ఆ అప్రాక్సిమేషన్తో ఆపడం. ఓకేనా, ఇది బైసెక్షన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ చేయడం, దేనికి రూట్ ఫైండ్ చేయడానికి. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ని అన్నింటినీ ఒక టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేసాం అనుకోండి. n వాల్యూస్, an వాల్యూ, bn వాల్యూ, xn వాల్యూ, f(xn) వాల్యూ. ఫస్ట్ n1 తీసుకుంటే అంటే a1 b1 వస్తాయి కదా. a1 b1 ఎక్కడ స్టార్ట్ చేసాం -2 2. xn వాల్యూ ఏమైంది 0. దాని కరస్పాండింగ్ f(x1) వాల్యూ -10. అలాగే నెక్స్ట్ n = 2 తీసుకుంటే ఏమవుతుంది a2 b2 వాల్యూస్. సెకండ్ ఇంటర్వెల్ ఏంటో రాస్తాం. అలా ఇక్కడ ఇంటర్వెల్స్ n వాల్యూస్, ఇంటర్వెల్స్, నెక్స్ట్ xn వాల్యూస్, f(x1) వాల్యూస్, మనకు వచ్చిన వాల్యూస్ అన్నింటినీ టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇవే మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి x³ - x - 11 = 0. ఫస్ట్ ఏం చేయాలి, ఏబీ వాల్యూస్ ఫైండ్ చేసుకోవాలి కదా. అంటే <0, <0 ఎక్కడ వస్తుందో చూడండి. ఆ వాల్యూస్ నేనే చెప్తున్నాను. 2, 3, a = 2, b = 3 తీసుకోండి స్టార్టింగ్ వాల్యూస్. వాటి నుంచి అప్రాక్సిమేషన్స్ చేయండి. నెక్స్ట్ పెర్ఫార్మ్ 5 iterations of bisection method to obtain the smallest positive root of x³ - 5x + 1 = 0 between 2.1 and 2.15 అన్నాడు. ఇక్కడ ఏం చేస్తారు 2.1 అండ్ 2.15 అంటే ఇది ఏ వాల్యూ బి వాల్యూ కింద తీసుకుంటారు. అంటే మనకి స్టార్టింగ్ ఇంటర్వెల్ వాడి ఇచ్చాడు, దాని నుంచి ఏం చేస్తాం ప్రాబ్లం ఇక్కడ ఏమన్నాడు పర్ఫెక్ట్ 5 iterations అంటున్నాడు. ఆ 5 iterations చేస్తే అంటే అప్రాక్సిమేషన్స్ చేయండి. 5 అప్రాక్సిమేషన్స్ చేస్తే అవే 5 iterations అవుతాయి. వచ్చిన తర్వాత మీకు టేబులర్ ఫార్ములా వేయండి. నెక్స్ట్ x³ - 6x - 4 = 0 అన్నాం అనుకోండి. ఇది కూడా మీరు రూట్స్ చెక్ చేసుకోండి, లేదంటే a = 1 b = 3 తీసుకొని చేయండి. నెక్స్ట్ e⁴x - 3x = 0 అన్నాడు. e⁴x - 3x = 0 అంటే ఇక్కడ ఈ పవర్ ఉంది, మనకి x³ ఎలా చేయాలో చెప్పాను కదా. అలాగే e⁴x అన్నాం అనుకోండి, ఏమవుతుంది e⁴x అనేది కూడా మనకి ln పైన ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ పవర్ బ్రాకెట్ తీసుకోండి. సపోజ్ 1.5 అన్నాం అనుకోండి, 1.5 ఇక్కడ ఏమైంది -3 × 1.5 ఇలా చూసుకుంటే మనకు అక్కడ వాల్యూస్ వస్తాయి. అలాగే e⁴x - 3x తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటారంటే 1.51 1.6 తీసుకోండి ఏబీ వాల్యూస్. నెక్స్ట్ అలాగే tan x + x ఉంది. tan x + x అంటే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ కాబట్టి ఏం చెప్పాను మీకు రేడియన్స్లో పెట్టుకుని సమ్ చేయండి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి.